ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులు జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ గారికి సాదరంగా సమర్పించే సన్మాన సత్కార సుమాంజలి. పవిత్రమైన న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తిగా నిబద్ధతతో కొనసాగుతూ అటు చేపట్టిన పదవికి వన్నె తీసుకొస్తూ ఇటు జన్మనిచ్చిన తనాలకి గర్వకారణమైన మీకు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాము. చిన్నతనం నుంచి చదువుల్లో సరస్వతిగా ఎదిగిన మీ ప్రతిభ అనన్య సామాన్యం. రాష్ట్ర హైకోర్టులో తెనాల నుండి ప్రథమ మహిళా న్యాయమూర్తిగా సేవలందించడం మీ తల్లిదండ్రులకు, గురువులకు, తెనాలి ప్రజలకు మాకెంతో గర్వకారణంగా భావిస్తున్నాం. ఆదర్శ కుటుంబం. తల్లి శ్రీమతి బాల త్రిపుర సుందరి, తండ్రి శ్రీ పివి కృష్ణశాస్త్రి సంస్కృత ఉపాధ్యాయులు. ఆ దంపతుల నుండి వారసత్వంగా వచ్చిన ఉన్నత వ్యక్తిత్వం, వృత్తిపై గౌరవం ఏర్పడడానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూర్తి పాల్గొన్నట్టుగా మీ జీవన శాస్త్రుడు డాక్టర్ వంగల శ్రీనివాస్ గారు MBA, MPhil, PhD చేసి విజిటింగ్ ప్రొఫెసర్గా విద్యారంగంలో సేవలు అందిస్తూ విద్యార్థులు స్ఫూర్తిని అందిస్తున్నారు. మీ తండ్రి గారు, మామగారు ఇద్దరు కూడా ఉపాధ్యాయులు కావడం కుటుంబానికి గర్వకారణం. మీ పుణ్య దంపతుల కుమార్తె శైలజ కూడా మీ బాటలో న్యాయవాదం వృత్తిని ఎంచుకొని సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తుండటం ఆనందదాయకం. కుమారుడు సత్య ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేస్తుండటం సంతోషదాయకం. చదువుల తల్లి సరస్వతి. హై స్కూల్ విద్య తెనాలని శ్రీమతి దొడ్డపల్లి ఇందిరా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన సమయంలో శ్రీమతి మోవా విజయలక్ష్మి గారు కూడా అదే పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేయడం ఈ అవార్డు పురస్కారానికి సార్థకత చేకూరినట్లయింది. డిగ్రీ వరకు ఇక్కడ VSR కాలేజీలో పూర్తి చేసి విజయవాడ మాంటిసోరి మహిళా కాలేజీలో న్యాయ విద్యలో డిగ్రీ చేయడం మీ ప్రత్యేకత. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో టార్స్ అండ్ డైయింగ్ క్లైమ్స్ ప్రత్యేకంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేసి మీ పేరు ముందు డాక్టర్ చేయడం ముదావహం. అన్ని దశల్లోనూ మీదైన తెలివితేటలు, పట్టుదలతో అగ్రగామిగా రాణిస్తూ విద్య వృత్తిలో కనబరిచిన ప్రతిభలకు గాను మొత్తం 5 బంగారు పథకాలు మిమ్మల్ని వరించాయంటే అతిశయోక్తి కాదు. కాలేజీలో టాపర్గా బంగారు పథకం అందుకుంటే యూనివర్సిటీ టాపర్గా మరో స్వర్ణం వచ్చి చేరింది. మహిళా విభాగంలో టాపర్గా, ఫైనల్ ఇయర్లో టాపర్గా మరో 2 బంగారు పథకాలు వరుస కట్టాయి. 1997లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్లో నమోదు చేసుకుని న్యాయవాదిగా మీరు వృత్తి ప్రయాణాన్ని ప్రారంభించారు. తెనాల్లో ప్రముఖ న్యాయవాది కాగా రామ్మోహన్ గారి దగ్గర జూనియర్ న్యాయవాదిగా వృత్తి నైపుణ్యం పెంచుకున్నారు. 2008లో ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సంస్థ జిల్లా జడ్జిగా నియమితులైన ప్రాథమిక శిక్షణ తర్వాత ఫౌండేషన్ ట్రైనింగ్ తీసుకున్న ఆ బ్యాక్ జిల్లా జడ్జిల్లో ఉత్తమ శిక్షణ పొందిన అధికారిగా గుర్తింపును పొందడం, ఆ ప్రతిభకు గాను 5వ బంగారు పథకాన్ని హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ న్యాయ అకాడమీ నుండి స్వీకరించడం సంతోషకరం. ధన్యవాదాలండి. మన ముఖ్య అతిథి, అవార్డు గ్రహీత, మన గర్ల్స్ హై స్కూల్ అమ్మాయి జ్యోతిర్మయ్య గారిని మాట్లాడవచ్చు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ముందుగా పెద్దలు, గౌరవనీయులు, సభా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే ఈ సభకు విచ్చేసిన గురువులకు, అలాగే ప్రియతమ న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, తెనాలి పురజనులకు, ప్రియమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే మా శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా శుభాభి వందనాలు.
ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ మువ్వ సత్యనారాయణ గారు వారు తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమము వారిని గురించి మాట్లాడారు. నేను మా గురువు గారు శ్రీమతి మువ్వ విజయలక్ష్మి గారి గురించి 2 మాటలు చెప్తాను. నేను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 7th క్లాస్ సగంలో ఉన్నప్పుడు వచ్చాను ఆ స్కూల్కి. 6th క్లాస్ మరియు 7th మొదటి సగం తాలూకా హై స్కూల్లో చదివాను. నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా 10th క్లాస్ వరకు ఆ స్కూల్లో చదివినప్పుడు మా మేడం గారు విజయలక్ష్మి గారు నా మనసులో ఇంకా అలాగే వారి ఆ ప్రేమ, చిరు దరహాసం, ఆ పిల్లల పట్ల ఉండే ఆప్యాయత నా మనసులో అలాగే ఉన్నాయి. ఈ క్షణం మా మేడంని కళ్ళల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆవిడ చాలా అందంగా ఉండేవారు. మేము మీలాంటి చిన్న పిల్లనే కదా, నేను కూడా నాకు చాలా అందంగా కనిపించేవారు, చాలా యాక్టివ్గా ఉండేవారు. మనందరికీ తెలిసిందే, స్కూల్స్లో ఎక్కడైనా పీటీ పీరియడ్, అలాగే సాంస్క్రిట్ పీరియడ్ ఇలాంటివి ఉంటే మ్యాథ్స్ టీచర్లు, సైన్స్ టీచర్లు వీళ్ళు వదిలిపెట్టరు. టీచర్ గారు మాకు ఇవ్వరా, మీ పీరియడ్ మాకు ఇవ్వరా, పిల్లల్ని మాకు ఇవ్వరా అని లాగేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మా మేడం గారు కాదు చాలా రోజులు అయిపోయింది ఇవ్వను అనేసి మా చేత ఆడించడం, వంగకపోతే వంగించడం, లేదు అవుతుంది అని చెప్పి కాళ్ళకి చేతులు ఆనవు, కొన్నిసార్లు వంగవు. సో అయినా కానీ లేదు అవుతుంది చాలా ప్రేమగా ఉండేవారు, చాలా ఆప్యాయతగా ఉండేవారు, చాలా అందంగా ఉండేవారు. ఆవిడ అలాంటి ఆ తెల్లటి పాలలాంటి వారి మనసు ఈరోజు ఈ సభలో వారి యొక్క బెస్ట్ హాఫ్ వారి భర్త గారు శ్రీ మువ్వ సత్యనారాయణ గారిలోను, అలాగే మా మేడం గారి పిల్లల్లోనూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి ముఖంలో ఉండే సంతోషంలోనూ నేను మా మేడంని చూస్తున్నాను. ఆమెకి ఈ సభాముఖంగా మనపూర్వక పాదాభివందనాలు. యాక్చువల్గా మాస్టర్ గారు 2023లో ఈ కార్యక్రమానికి రావాలి అంటే అప్పుడు నేను యూరప్ వెళ్ళాను, కుదరలేదు. 2024లో అంటే ఆ రోజు వర్కింగ్ డే అయింది, సో వర్కింగ్ డేలో అవ్వదు. ఈసారి ఈ కార్యక్రమంకి రావాలి అంటే నేను ఏమనుకొని వచ్చానో ఒప్పుకున్నాను అంటే మామూలుగా పిల్లలని నేను రావడం వల్ల, నాతో ముచ్చటించడం వల్ల, నేను ఎలా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో చెప్పడం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఒకే ఒక్క కారణంతో నేను అసలు మా టీచర్ గారి ఫోటో చూసినప్పుడు అంటే ఇంత పెద్ద నేను చూడలేదు. నాకు నా మనసులో నేను 10th క్లాస్ వదిలినప్పుడు నా టీచర్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఆవిడ నా దీనిలో. సో నేను సరే ఒప్పుకున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వస్తూ ఉంటే ఈ అవార్డు ఇవన్నీ కూడా నాకు ముందు తెలియదు. సో ఈరోజు ఈ మా గురువు గారి గుర్తుగా ఇచ్చిన ఈ అవార్డుని నేను ఒక స్ఫూర్తిగా తీసుకొని, ఈ అవార్డు నాకు నా బాధ్యతల్ని మరింత పెంచింది అని అనుకుంటూ దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
మొట్టమొదటిగా మాస్టర్ గారు చెప్పారు, ఎవరు మాట్లాడినా కానీ ఒకటే ఒక అంశం, విద్యార్థులు భవిష్యత్తులో వారికి వచ్చే భవిష్యత్తు ఛాలెంజ్లు, అవరోధాలు ఏముంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు పిల్లలుగా మీరందరూ విద్యార్థులుగా మీరు భవిష్యత్తులో వచ్చే ఏం ఛాలెంజెస్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు, అది నాకు తెలుసుకోవాలని ఉంది. నేను మీతో 4 మాటలు మాట్లాడే ముందు దయచేసి మైక్ ఉంటే పిల్లలకి అందించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా హైకోర్టు న్యాయమూర్తి గారికి నా నమస్కారాలు. నేను అనుకునేది ఏంటంటే, భవిష్యత్తులో నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం మొత్తం పోటీతత్వంతో నిండుంది. ఈ ప్రపంచంలో మనం ఏదైనా చదవాలి అన్నా, ఏం చేయాలి అన్నా, ఒక ఉద్యోగంలో కానీ ఒక బిజినెస్లో కానీ మనం అడుగు పెట్టాలి అన్నా సరే ప్రతిదీ పోటీ పడాలి. ఆ పోటీ పడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఇలా ప్రతి విషయం మనకు ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. సో వాటన్నిటికీ మనం ఈ స్టేజ్ నుంచే మా వరకు మాకు ఎంతవైతే ప్రయత్నం ఉండిద్దో అలాగే మా కమ్యూనికేషన్ కానీ మా టెక్స్ట్ బుక్స్ కానీ చదువుకుంటే మాకు కొంచెం ఈజీ అవుతుంది. దాంతోపాటు ఇంకేమైనా మీ సజెషన్స్ కూడా మీ తరపు నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా ఒకరు I'm studying in NSSM High School, Aitanagar, Tenani. I got 583 marks in SSC board exam. మ్యామ్, ఇప్పుడు మీరందరూ చెప్పింది బాగుంది మ్యామ్, కానీ అదేంటంటే ఒక్కరోజే ఉంటుంది ఆ మోటివేషన్ అనేది ఏదైనా సరే. తర్వాత అనేది ఏముందిలే చెప్పారు ఈరోజు చేద్దాం, తర్వాత అనేది ఉండట్లా. అలా ఉండకుండా డైలీ అది పోతుంది. అప్పుడు ఏం చేయాలి? కరెక్ట్గా చెప్తా. మంచి క్వశ్చన్. అనుక్షణం మనలో ఉండటానికి మనం ఏం చేయాలి? మంచి క్వశ్చన్, గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీ ఇద్దరికి సమాధానం చెప్తాను. ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి ఒక్క వక్త నుంచి నేను చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. చిన్న క్వశ్చన్, మళ్ళా ట్రబుల్ చేశాను అనుకోకండి, మీ మంచి కోసమే. హిందువులకి పవిత్ర గ్రంథం ఏది? వెరీ గుడ్. అలాగే క్రిస్టియన్స్కి పవిత్ర, వెరీ వెరీ గుడ్. అలాగే ముస్లిమ్స్కి మహమ్మద్ ఖురాన్. అలాగే భారతీయులందరికీ పవిత్ర గ్రంథం ఏది? థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక్కసారి నా మనపూర్వక అభివందనాలు. రాజ్యాంగము భారతీయులందరికీ పరమ పవిత్ర గ్రంథము. కరెక్ట్. ఇది మనం మన కోసం రాసుకొని మనకే ఇచ్చుకున్న ఒక పవిత్ర గ్రంథం. ఇప్పుడు ఈ బాబు చెప్పినట్టు ఎవడో ఏదో చెప్తే వెళ్ళిపోతుంది బుర్రలోంచి, కానీ ఆ అగ్ని మనలో పుడుతుంది చూసారా, అది చల్లారడం మామూలు విషయం కాదు. చల్లారదు, అది క్షణక్షణం ఉంటూనే ఉంటుంది. ఈ రాజ్యాంగం మనది, మనం చేసుకున్నాం. మరి ఇక్కడ రాజ్యాంగంలో ముఖ్యమైనది ఏంటి మనం తెలుసుకోవాల్సింది? ప్రాథమిక హక్కులు. వింటాం కదా, ప్రాథమిక హక్కులు. అందులో భాగంగానే మనం ఈరోజు సమావేశం దీర్ఘమయ చీకటి నుంచి వెలుతురులోకి వచ్చాం. ఇది కాసేపు మనకి
సంతోషాన్ని ఇస్తుంది. అంతకుముందంతా వెళ్తురుంది, కానీ అప్పుడు కాదు. అప్పుడు ఇలాంటి సంతోషం మనలో లేదు. కానీ చీకటి నుంచి వెలుతురులోకి వచ్చినప్పుడు ఆ సంతోషం మనలో ఉంది. బాబు జాగ్రత్తగా విను, చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకో. నీకు ఎలా ఇన్స్పిరేషన్ ఉంటుందో దానికి మెట్లు చెప్తూ ఉన్నాను. సో ప్రతి కష్టము వెనుక వచ్చి ప్రతి సుఖము మనిషికి ఖచ్చితంగా సంతోషాన్ని ఇస్తుంది. మనం ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు అవర్ కంటెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాం. అంటే ఇవి ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు అందరికీ, ఇప్పుడు మీరు దాదాపు 8th 9th 10th ఆ పిల్లలు కాబట్టి మీ అందరూ ప్రాథమిక హక్కుల్ని ఒక సోషల్ స్టడీస్ సబ్జెక్ట్లో పరీక్ష కోసం ఖచ్చితంగా వరుసలో రాయడం కోసం ప్రయత్నించి రాసి ఉండొచ్చు. కానీ నా యొక్క వినతి ఏంటి అంటే ఆ ప్రాథమిక హక్కుల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క ఆర్టికల్ని, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి, వాటిని రాజ్యాంగంలో ఏమున్నాయి, నాకు మాట్లాడే హక్కు ఉంది, భావ వ్యక్తీకరణ హక్కు ఉంది, కానీ అది ఎంతవరకు, ఇంకొకరిని కదిలించినంత వరకు. ప్రతి హక్కుకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సరే, మనమంతా హక్కుల గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా హుషారుగా ఉంటాం, ఎందుకంటే హక్కులు అంటే ప్లస్ కాబట్టి, అవి మనకు ఉంటాయి కాబట్టి బాగుంది. సరే, ఈ ప్రాథమిక హక్కులు అయిపోయినాక నెక్స్ట్ ఏముంటాయి? ప్రాథమిక హక్కుల తర్వాత రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అవి ఉంటాయి. వాటిలలో అన్నీ కూడా ఒక మంచి వెల్ఫేర్ స్టేట్, సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలి, వాటిలలో ఏమేమి ఉండాలి, ఏం చెయ్యాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి, అన్ని వ్యవస్థలు ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఆడ వరకు అయిపోయిన తర్వాత 42వ అమెండ్మెంట్ ప్రకారం 1976లో 51A అనేది తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 51A. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకు? ఇది మన యొక్క ప్రాథమిక విధుల గురించి చెప్తోంది. నేను చెప్తున్నాను, ఈ ప్రాథమిక విధులని మీరు చక్కగా అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ మువ్వా సత్యనారాయణ గారు మా మేడం గారి స్మారకంతో చేస్తున్న ఈ ప్రోగ్రాం కూడా అందులోకే వస్తుంది. మనం అనుకుంటాం సోషల్ సర్వీస్ అవన్నీ మనము అది ఒక NGOs చేయాలా, ఒక సొసైటీ చేయాలా, ఓ సోషల్ వర్కర్స్ అనేవాళ్ళు సమాజంలో ప్రత్యేకమైన గ్రూపు అని. కానే కాదు, అది మన ఫండమెంటల్ డ్యూటీస్లో మీరు కనుక చక్కగా చదివితే ఆ విధులలో వస్తాయి. ఇంకొక ఫండమెంటల్ డ్యూటీస్లో చాలా నచ్చింది నాకు ఏంటంటే, మామూలుగా యుద్ధాల్లో ఎవరు పాల్గొంటారు? సోల్జర్స్. వాళ్ళలో ఎవరు ఉంటారు? త్రివిధ దళాలు ఉంటారు, అవునా? నేవీ ఉంటారు, ఆర్మీ ఉంటారు, ఎయిర్ ఫోర్స్ ఉంటారు. కానీ ప్రాథమిక విధుల్లో ప్రత్యేకంగా ఉంటుంది ఏంటి అంటే, అవసరమైతే ప్రతి ఒక్కరూ యుద్ధంలో పాల్గొనాలి దేశం కోసం. ఇంటిగ్రిటీ, సమైక్యత అనే ఒక మాట ఉంటుంది. ఆ సమైక్యత అనే మాటని నిర్వచించడం అనేది చిన్న విషయం కాదు. ఒక బ్యాలెన్స్ అప్రోచ్, ఆ సమైక్యతని సాధించడం అంటే ఎంతో గొప్ప విషయం. ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తాం కదా, స్కూల్లో ఉందా ఇప్పుడు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ఉందా? ఏంటి? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో, అవునా? ఇప్పుడు మన పక్కన పిల్ల, మన ఫ్రెండ్
స్కూల్కి రావడం లేదు. ఎందుకంటే దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఆ పాప స్కూల్కి రావడం లేదు. మనదేం పోయింది? మనకి ఇంకొంచెం సీట్ ఎక్కువ ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఇదా? ఆ పాప ఎందుకు రావటం లేదు? ఇలా గనుక ఆ స్కూల్లో ఆ క్లాసులో పిల్లలు ఆలోచించినట్లయి ఉంటే, అలాగే ఒకానొక స్కూల్లో ఆ టీచర్స్ నా స్టూడెంట్ ఎందుకు రాలేదు, ఇన్ని నెలలు ఎందుకు రాలేదు అని ఆలోచించినట్లయి ఉంటే, అలాగే ఆ ఇంటి చుట్టుపక్కల వారు ఈ పాప ఇన్ని రోజుల నుంచి స్కూల్కి ఈ టైంకి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, పైన వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ బట్టలు ఆరేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇలా కనిపిస్తూ ఉండే పిల్ల ఏంటి సుమా కనిపించడం లేదు? సామాజిక స్పృహ, ఇందాక మాట్లాడారు పెద్దలు, సామాజిక స్పృహ. ఇట్లా ఆ చుట్టూ ఉండే ఇళ్ళ వాళ్ళకి అలాంటి సామాజిక స్పృహ ఉన్నా ఒక 2 ఆడపిల్లల జీవితాలు కాపాడబడేవి. ఎంత బాధాకరమైన విషయాలంటే చెప్పడానికి అలవి కాని విషయాలు. మెడికల్ ఎగ్జామినేషన్ టైం జరిగిపోయింది, అంత బాగున్నారు. ఒక పిల్ల హాస్టల్లో ఈవిడ ప్రెగ్నెంట్ అని కూడా ఎవరికి తెలియకుండా డెలివరీ అయిపోయింది. ఇలాంటి విషయాల్లో చుట్టుపక్కల మన బాధ్యత ఏముంది కొంచెం మనం ఆలోచించుకోవాలి. మన ఫ్రెండ్ రాలేదు, స్కూల్కి రాలేదు, మనం ఎందుకు రాలేదబ్బా మన ఫ్రెండ్, ఇంటికి వెళ్ళి అడుగుదాం. అంటే ఏమైంది అక్క, ఎందుకు రాలేదు, నా ఫ్రెండ్ ఎందుకు రాలేదు అని అడిగినా చేసిన 2 పిల్లలు ఆ రకంగా బలి అయిపోవడం జరిగింది. వాళ్ళు అంటే ఇంకా దాన్ని చెప్పకూడదు, అంత బాధలు పడడం జరిగింది. బిడ్డల్ని కంటం జరిగింది, పోక్సో కేసులు పెట్టడం జరిగింది. అయితే మేము చూడడంలో రోజు నేను చేసే నా వృత్తిలో నాకు సమాజంలో ఏవైతే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయో అవి నా కళ్ళ ముందుకి రోజు వస్తూ ఉంటాయి. ఆ రకమైన ఆవేదనతో చెప్తున్నాను. నేను గమనించడంలో 9వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ గ్రూప్ చాలా చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఈ గ్రూప్ని ట్రాప్ చేయడం చాలా తేలిగ్గా జరుగుతుంది. ఒక పిల్లవాడు అన్నాడట, ఇంతమంది ఉన్నారు చూసావా స్కూల్లో, 200 మంది ఉంటే నిన్నే నేను ఇష్టపడుతున్నాను చూసావా, యు ఆర్ సో గ్రేట్. ఏ ఇది చూసినా కూడా ఎష్యూరెన్స్ ఆఫ్ మ్యారేజ్, ఇన్ఫాక్చుయేషన్. మనము ఈ సినిమా చూసాం కదా, అందరూ చూసే ఉంటాం, కోర్ట్ అని ఒక సినిమా అందరూ చాలా ఆసక్తిగా అందరూ చూశారు. అది చూడడం వల్ల కొంత అవగాహన కలిగింది. సరే దానిలో సినిమా కాబట్టి మీకు అర్థం కావడానికి కొన్ని కల్పించి కొన్ని కోర్టులలో లేని ప్రొసీజర్స్ పెట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం కావడం కోసం రకరకాలుగా ఉంటాయి. అయితే దాన్ని చూసి మనం ఇప్పుడు బాయ్స్ ఎవరు కూడా సమస్యలు ఏమీ చెప్పలేదు, చాలా మంచిది. ఎందువల్ల అంటే సరే చెప్పావు, నువ్వు చెప్పావమ్మా, నువ్వు ఎక్సెప్షన్, నేను అడిగిన పిల్లలు చెప్పలే. అయితే ఏంటంటే చిన్న అవగాహన, ప్రాథమికంగా ఏవైతే విషయాలు ఉంటాయో అవి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఎందుకు తెలుసుకొని ఉండాలి? ఒక సినిమాలో అడుగుతూ ఉంటాడు, అయితే నాకేంటి అని ప్రొద్దుకులు అడుగుతుంటాడు. ఏం చేయాలన్నా సరే ఆయనకేదో ప్రయోజనం ఉంటే తప్ప చేయడు. అలాగే పిల్లలందరికీ చెప్తున్నాను, అలాగే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, ప్రయోజనం ఏంటి అని అంటే ఆ ప్రాథమికంగా ఉండే చట్టాల గురించి తెలుసుకోవడంలో ప్రయోజనం ఏంటి అంటే అలాంటి యొక్క ఇబ్బందుల్లో పడకుండా ఉంటారు. ఒక 7 సంవత్సరాల వయస్సు నుంచి తరువాత
ఏ పిల్లలైనా పిల్లల మీద క్రూరంగా ప్రవర్తించినా కూడా ఈ పిల్లలు కూడా చట్టానికి సమానమే. మీ అందరికీ తెలుసు నిర్భయ కేసు, దేశాన్ని గడగడలాడించింది ఆ కేసు. అందరి యొక్క హృదయాల్ని ఒక ఆవేదనకి గురి చేసింది ఆ కేసు. ఏమన్నారంటే జూనైల్ జస్టిస్ అని ఒక చట్టం ఉంటుంది. దానిలో ఏమన్నారంటే ఇలాంటి చేసిన పిల్లలు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు కనుక ఉంటే వారి యొక్క మానసిక స్థితిని తెలుసుకొని వారికి బాగా నాలెడ్జ్ ఉంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, మనం చేస్తుంది తప్పు, ఇలాంటివన్నీ అసెస్ చేసి అలా కనుక ఉంటే వాళ్ళని మామూలు ముద్దాయిలతో విచారణ జరిపించండి. అంటే మీకు అర్థం కావడానికి ఏంటంటే జూనైల్స్గా ఉన్నప్పుడు 18 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు ఏదన్నా ఒక కేసులో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి జైలు శిక్షలు అలా ఉండదు. వాళ్ళకి ప్రొబేషన్ అని, వాళ్ళని రిఫార్మేషన్ అంటే వాళ్ళలో మార్పు తీసుకురావడానికి వాళ్ళని జాగ్రత్తగా పెట్టడము, బాండ్ తీసుకోవడము ఇలా ఉంటుంది. కానీ 16 to 18లో ఇలాంటివి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలా కాదు. మామూలుగా పెద్దవాళ్ళని ఎలా చేస్తారు కోర్టులలో, ఎలా యావజ్జీవాలు వేస్తారు తెలుసు కదా మీకు. యావజ్జీవ శిక్ష అంటే మనిషి బ్రతికి ఉన్నంత వరకు. అలాంటి శిక్షలకి ఈ పిల్లలు ఇంకేమైపోయింది లైఫ్. ఇక డ్రగ్స్, ఇందాక మన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు హెచ్చరించారు, మీరు గమనించారో లేదో. అందులో డ్రగ్స్ అనే ఒక పదం వాడారు. ఈ డ్రగ్స్ అనే పదంలో కూడా చూస్తున్నాం ఇప్పుడు ఈ 18 సంవత్సరాల లోపు పిల్లలు జూనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు వాళ్ళని, దానిలో ఉంటున్నారు. దానికి శిక్షలు ఎలా ఉంటాయంటే 20 సంవత్సరాలు, ఒక సెక్షన్ 20 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం ఇంకో 20 సంవత్సరాలు, ఇలా కఠినాతి కఠినంగా ఉంటూ ఉంటాయి. మేము సెంట్రల్ జైలు విజిట్ చేస్తాం. ఇంతకుముందు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నప్పుడు విజిట్ చేశాను నేను. చేసినప్పుడు ఆ పిల్లలు పాపం ఇప్పుడు చిన్నప్పుడు ఏదో చేసేస్తారు, తర్వాత ఏ ఉద్యోగమో వస్తుంది, కాగితం వస్తుంది. వచ్చినప్పుడు యాంటీసిడెంట్స్ అని ఒకటి ఉంటాయి. యాంటీసిడెంట్స్ అంటే ఏంటంటే వీళ్ళ పూర్వాపరాలు ఏంటి అని తెలుసుకునే విషయం. అలా కనుక తెలిసి తెలియక ఇలాంటి వాటిట్లో కనుక ఇన్వాల్వ్ అయినట్టుంటే ఆ ఉద్యోగం లేదు కదా, జైల్లో ఏడుస్తూ ఉంటారు ఆ పిల్లలు. మేడం మాకేం తెలియదు మేడం, నేను మా ఫ్రెండ్తో ఉన్నాను మేడం, నాకు తెలియదు మేడం, మా ఫ్రెండ్ కానీ నాకు తెలియదు మేడం. ఏం చేయాలి? అతను నిజంగా నిర్దోష అయినా కూడా విచారణ అంతా జరగాల? విచారణ అంతా జరగాల? అంత చిన్న విషయమా? చూసాం, న్యాయవాదిగా ఉన్నప్పుడు చూసాం, న్యాయమూర్తిగా కూడా చూస్తున్నాను ఎంతోమంది. అందుకని సహవాసము, మనతో కలిసి నివసించడము, ఎవరు ఉంటారో వాళ్ళని బట్టి మన గురించి చెప్పొచ్చట. మన ఫ్రెండ్స్ ఎవరో చెప్పితే, మన ఫ్రెండ్స్ ఎవరో మనం కనుక చెప్పగలిగితే ఆ ఫ్రెండ్స్ మంచి వాళ్ళైతే మనం కూడా అదే మంచి దారిలో ఉంటాము అని. అందుకని ఏంటి, ఈ తల్లిదండ్రులు కూడా ఉన్నారు చెప్తాను. మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా, మా నాన్నగారు టీచరే అయినప్పటికీ కూడా ఎప్పుడు చదువు గురించి ప్రెజర్ అసలు ఎప్పుడు చేయలే. చాలా స్వేచ్ఛనిచ్చారు, చాలా స్వేచ్ఛనిచ్చారు. 10th క్లాస్లో కూడా నాకు గుర్తు, 10th క్లాస్లో ట్యూషన్లు చేరని పిల్లలు ఉండేవారు కాదు. మ్యాథ్స్ అంటే దాన్ని ఒక భూతంగా పెట్టి ఆ మ్యాథ్స్ కన్నా కనీసం ట్యూషన్ ఉండేది. సరే, అలాగే నాకు కూడా ట్యూషన్ పెట్టారు. పెడితే ఈ ట్యూషన్కి వెళ్ళకుండా పక్కన మా బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూసి వచ్చేసేదాన్ని, ట్యూషన్కి వెళ్ళకుండా. అప్పుడు కూడా మార్కుల కోసం దీనికోసం ఏం ప్రెజర్ చేసేవాళ్ళు కాదు. ఆ మాస్టర్ గారు అనేవాళ్ళు, ఎందుకు మాస్టర్ గారు మీరు నాకు ఫీజు ఇస్తారు, మీ పాప ఏమైనా వచ్చైనా పెట్టైనా ఎప్పుడప్పుడు వస్తుంది, ఎందుకు దానికి అనేవారు.
లేదండి మా పాప వచ్చినప్పుడు వస్తుంది, మీరు ఫీజు తీసుకోండి అని ఇచ్చేవారు మా నాన్నగారు. అసలు ఏ రకమైన ప్రెజరు లేదు. స్వేచ్ఛగా మనకి ఏం కావాలో దాన్ని బట్టి చదువుకోవడం. ఇందాక వక్తలందరూ కూడా చెప్పారు. ఈ స్టేజ్ మీద మన ఎంఆర్ఓ గారు ఒక్కరు తప్ప అందరూ కూడా గురువులే. సో వాళ్ళు చెప్పారు టెక్స్ట్ బుక్స్ చదవాలి అని. చిన్న విషయం గుర్తొస్తుంది నాకు. 9th క్లాస్లో 10th క్లాస్లో ఉండేటప్పుడు బాగా గుర్తు నాకు. ఈ నోట్సులు మక్కి రాయడం నాకు ఇష్టం ఉండేది కాదు. పదం రాయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో కొంతవరకు రాసేదాన్ని, మిగతా రాసేదాన్ని కాదు. అయితే టీచరు జట్లు కట్టేవారు. ఇదిగో బలాన పద్మజ, జ్యోతిర్మయ ఒక జట్టు. ఆమె క్వశ్చన్స్ అన్నీ నేను అప్పచెప్పించుకోవాలి, నా క్వశ్చన్లన్నీ ఆవిడ అప్పచెప్పించుకోవాలి. మామూలే కదా స్కూల్స్లో, మాకు అలాగే ఉండేది. సో అప్పచెప్పించుకోవాలంటే నా జట్టులో ఉండే నా స్నేహితురాలు లేదు జ్యోతిర్మయ ఏదో చెప్తుంది, నోట్స్లో చెప్పట్లేదు, వెళ్ళి టీచర్కి రిపోర్ట్ చేసేవారు. నేను జ్యోతిని అయితే నేను అప్పచెప్పించుకోను, తను ఇందులో ఉండేది చెప్పట్లేదు, వేరే చెప్తుంది. నేను మాత్రం మా టీచర్కే అప్పచెప్పేదాన్ని. ఎందువల్లంటే టెక్స్ట్లే చదివేదాన్ని. ఆ టెక్స్ట్లే నచ్చేవి నాకు. ఆ నోట్స్లో పదం అలాగే చెప్పాలి, అలాగే రాయాలి అనే విషయాన్ని నమ్మేదాన్ని కాదు నేను. అర్థమైందా? అర్థమైంది. అర్థం కాలేదా? అర్థం కాలేదు, అంతే. అర్థం అవ్వకపోయినా పదం చదువుకొని అదే రకంగా రాసి అదే రకంగా అలా ఉండేది కాదు. అయితే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే, అలా ఒత్తిడి లేని వాతావరణంలో స్వేచ్ఛగా చదువుకున్నాం. ఇంకో చిన్న ఎనెక్డోట్. ఈ మధ్యలో 10th క్లాస్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. నేను ఊర్లో లేవు. అసలు అది వరకు సెలవులు వస్తే ఎవరైనా ఎవరింటో వాళ్ళు ఉండేవాళ్ళు ఏంటి, ఎవరు ఉండరు. చుట్టాల ఇంటికి వెళ్తారు. మన ఇంటికి ఎవరో ఒకరు వస్తారు, మనం ఎవరింటికో వెళ్తాం. అలాగే నేను కూడా మా చుట్టాల ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేను. అప్పుడు రోజుల్లో న్యూస్ పేపర్ కూడా ఇంటికి వచ్చేది కాదు. ఫోన్లు, ఈ టెలిఫోన్లే తప్ప ఇంకేం లేవు. టెలిఫోన్ మా ఇంట్లో లేదు ఆ రోజున. అయితే నాతో పాటు చదువుకున్న ఒక అమ్మాయి తలుపు కొట్టి మరి, ఏమండి మీ అమ్మాయి జ్యోతి ఫెయిల్ అయిందండి 10th క్లాస్ అని చెప్పింది మా అమ్మగారికి. మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా అండి? అమ్మ మంచిదమ్మా, ఇన్నాళ్ళకి కాస్త టైంకి తిండి తిని హాయిగా ఉంటుంది పిల్ల అనింది. అయిపోయింది. ఆ తర్వాత మా అక్క, చెల్లి ఫెయిల్ అవ్వడం ఏంటమ్మా, అలా ఏం అవ్వదు, అదేం కరెక్ట్ కాదు, అసలు మనం రిజల్ట్స్ వచ్చాయిగా మళ్ళీ చూసుకుందాము అని మా ఇంటి ఎదురుకుండా ఒక రైస్ మిల్ ఉండేది, అక్కడ అన్ని పేపర్స్ వచ్చాయి. నాన్నగారు అక్కడ పేపర్ చదువుకుంటూ ఉండేవారు. ఆ పేపర్ తెప్పించారు. నేను లేని ఇంట్లో, ఇవన్నీ నేను లేకుండానే జరిగాయి. అయితే ఆ రిజల్ట్స్ చూస్తే ఫస్ట్ క్లాస్ వచ్చింది. మీలాగా 550 మార్కులు అయితే రాలేదు, కానీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. అయితే అమ్మ ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటే అవునా వచ్చిందా, మంచిది అంటే అసలు తల్లిదండ్రుల పర్సెప్షను పిల్లల పట్ల, ఆ పిల్ల ఫెయిల్ అయిందన్నా యాక్సెప్ట్ చేయడం యాజ్ ఇట్ ఈజ్గా, లేదు ఫస్ట్ క్లాస్ వచ్చిందన్నా ఓకే మంచిది. ఇలాంటి నిష్కల్మషంగా ఉండే అలాంటి ప్రేమని పిల్లలకి ఎప్పుడైతే అందచేస్తామో, అంత స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడైతే ఇస్తామో, అప్పుడు వాళ్ళలో కూడా అబద్ధం చెప్పే నేచర్ కానీ, ఆ బంధము ఒక తప్పుని చేయనివ్వదు, ఒక తప్పుని చేసేలాగా చేయదు. అది గుర్తొస్తుంది నాకు, ఇప్పటికీ అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మా అమ్మగారి యొక్క వ్యక్తిత్వం. ఆ రోజున అంత ఇదిగా పైనుంచి ఇంకెవరో వాళ్ళ పిల్లలకి ఫస్ట్ క్లాస్ వస్తే వాళ్ళు మీ పిల్లకి ఏమొచ్చింది, మీ పిల్లకి అస్సలు ఫెయిల్ అయింది అయితే ఏముంది. సో నేను అనేది ఏంటంటే, ఇంత చిన్న చిన్న విషయాలకి అప్పట్లో మేము ఏం భయపడలేదు, అలాగే మా తల్లిదండ్రులు కూడా భయపడలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం పేపర్ తీస్తే ఈ జోసా కౌన్సిలింగ్, జైలు
ఇంటర్మీడియట్లు, అడ్వాన్స్లు, వీటి క్రమంలో పిల్లలు నలిగిపోతున్న విధానాలు, తట్టుకోలేని విధానాలు, పిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకుంటున్న సందర్భాలు ఇవన్నీ చూస్తున్నాం. ఎక్కడ ఈ లోపం? ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆత్మవిశ్వాసం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆత్మవిశ్వాసము లేకపోవడమే వీటన్నిటికీ కూడా కారణం. ఒకసారి 10th సపోజ్ ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అవ్వడానికి బోల్డ్ రీజన్స్ ఉంటాయి, ఎన్నో విషయాలు ఉండొచ్చు. అంతలోకి జీవితం అయిపోయిందా? కాదే. అలాంటి వాళ్ళ ఎంతో గొప్ప వాళ్ళైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్న ఆ రెండు స్థితుల్ని కూడా మనిషి లొంగిపోకుండా చేసేదే ఆత్మవిశ్వాసం. నా భాష అర్థమవుతుందా? నేను టీచర్ కాదు, ఓకే? ఐఎమ్ యువర్ సిస్టర్, నాట్ ఎ టీచర్, ఓకే? ఈ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఒక్కటే, నేను చెప్పింది ఒకటే, బాబు నువ్వు అడిగిన ప్రశ్నకు కూడా ఈ మెట్టు కూడా రాసుకో. ఒక లక్ష్యం పెట్టుకున్నాం, అలాగే లక్ష్యం ఎలా చేరాలో దాని మార్గాలు పెట్టుకున్నాం. రెండు కూడా ఒక వారధికి 2 గట్లు లాంటివి. ఒకవైపు లక్ష్యం, ఒకవైపు లక్ష్యానికి చేరుకునే మార్గం. ఈ రెండు కూడా ఎప్పుడైతే నీకు స్పష్టంగా ఉంటాయో, ఈ మధ్యలో వచ్చే అవరోధాలు ఇవి. ఈ ఇన్స్పిరేషను ఇంకో గంట ఆగి ఉండకపోవడం, ఇవన్నీ కూడా అవరోధాలే. ఈ అవరోధాలు ఏమీ చెయ్యలేవు ఎప్పుడు ఈ 2 గట్లు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. దీనికి ఒక మాట చెప్తాను, చైతన్యం, ప్రగతి. ఈ 2 కూడా మ్యూచువల్ వర్డ్స్. చైతన్యం ఎక్కడైతే ఉంటుందో అంటే యాక్టివ్గా ఉంటాం, అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. నాకు మాటలు ఇంకా బాగా స్పష్టంగా రాని రోజుల్లో నాకు స్వీట్ ఇష్టం, చాలా స్వీట్ ఇష్టం. నాకు ఇప్పటికి కూడా స్వీట్ ఇష్టం. స్వే అని ఒక డబ్బా ఉండేది, దానిలో పంచదార పోసి ఉన్నారు ఇంట్లో, అదొక గూట్లో పెట్టారు, అందది నాకు. అదొక బిందె వేసుకొని, బిందెని బోర్లా వేసుకుంటే కొంచెం సర్ఫేస్ వస్తుంది కదా ఎక్కడానికి, అది ఎక్కి చిన్న చిన్న చేతులతో ఆ డబ్బాని లాక్కొని ఆ పంచదార తినాలని కోరిక. సో ఇది నేను సేఫ్గా చూసుకున్నాను. ఏం చూసుకున్నాను? అమ్మ వంటింట్లో లేదు, మధ్యింట్లో లేదు, ముందింట్లో లేదు, బయట ఉంది. సో నేను చిక్కను, 100% చిక్కను. ఈ లోపల తినేయచ్చు పంచదార. ఈ లోపల నాకు ఒక అక్క, ఒక అన్న. అయితే మా అక్క పెద్దది నాకంటే. అయితే మా అక్క వచ్చేసేసి అమ్మ చెల్లెలు ఇలా చేసేస్తుందని పెద్దగా అరిచేసింది. ఆ డబ్బా పడిపోయింది, పంచదార దొరికిపోయింది, నేను తిన్నది లేదు. అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, నువ్వు అమ్మవా అని అడిగాను. మా అమ్మ చాలాసార్లు చెప్తూ ఉండేది, నువ్వు అమ్మవా, నువ్వు అమ్మవా. అక్క అని గట్టిగా పలకడం కూడా రాదు, నువ్వు అంటం కూడా రాదు. అంటే ఏంటి, నా మనసులో అమ్మ ఓకే, మిగతా వాళ్ళు నాట్ ఓకే. సో ఎందుకు నన్ను నా మీద అథారిటీ చేయడం అలాగా? అమ్మలేని టైం నేను చూసుకున్నాను కదా. ఒక చిన్న మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ క్వశ్చన్ అమ్మ చాలాసార్లు అన్ని లా పాయింట్స్ చేస్తుంది అంటూ ఉండేది. ఏమో తెలియదు, ఆమె మాటలు నాలో ఆ స్ఫూర్తినిచ్చాయేమో నాకు తెలియదు. ఎందుకంటున్నానంటే, క్వశ్చన్ చెయ్యండి, సందేహాలు అడగండి. నేను ఏమడిగితే పక్కన వాళ్ళు నన్ను చేతకనివాడు అనుకుంటారో, నేను ఇంత మొద్దునని వాళ్ళు అనుకుంటారో అనేది కూడా లక్ష్యాన్ని చేరడంలో ఒక అవరోధమే. ఇది మీరు బాగా గమనించండి. మేము స్కూల్లో ఉన్నప్పుడు అడిగేవారు, మా టీచర్స్ అడిగేవారు, ఏమవుతావు, ఏమవ్వాలనుకుంటున్నావు అడిగేవారు.
అడిగితే అప్పుడే నాకు నేను జడ్జ్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేదాన్ని. దీనికి ఇంకో కారణం ఉంది. నేను చెప్పాను ఇందాక మీకు తాలూకా హై స్కూల్లో చదివాను కదా, 6వ క్లాసు. ఈ 6వ క్లాస్ చదివినప్పుడు మా ఇల్లు ఇందాక చెప్పారు కదా, మా హౌస్ కూడా అప్పుడు అక్కడే ఉండేది. ఈ తాలూకా హై స్కూల్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో కోర్టు. ఈ కోర్టు నన్ను అత్యంతంగా ఆకర్షిస్తూ ఉండేది. ఈ కోర్టులోకి వెళ్ళిపోయి, ఇప్పుడు మీకు ఎప్పుడైనా కోర్టు విజిట్ చేయండి. కోర్టు సినిమాలో లాంటి దానికోసం కాదు సుమా, కోర్టు చూడడానికి వెళ్ళండి. కోర్టులోకి వెళ్ళి పీడిఎం కోర్టు, అది నాకు అప్పట్లో ఏం తెలియదు, చిన్నపిల్లని. వెళ్ళిపోయి అలా నుంచొని చూస్తూ ఉండేదాన్ని. ఒక జడ్జి గారు ఉండేవారు, ఆయన నా కళ్ళల్లో ఇంకా ఉన్నారు. నాకు పెద్ద అయిన తర్వాత నేను జడ్జి అయ్యాక నాకు అర్థమైంది, వారు నో అదర్ దాన్ జస్టిస్ జీవి సీతాపతి గారు. వారిని ఆ కోర్టు హాల్ మా స్కూల్ వదిలేటప్పటికి 4:30, 5 అనుకుంటాను, పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరు తోడు కూడా అక్కర్లా, భయం అసలు లేదు, ఏ రోజు భయం అనేది లేదు. సో కోర్టులోకి పరిగెత్తుకొని వెళ్ళిపోవడం, అక్కడ నుంచి కామ్గా చూస్తూ ఉంటాం. చూస్తూ ఉంటే నాకు అనిపించేది, ఓకే ఇది ఒక మంచి ప్లేస్. ఇక్కడ అందరూ బాధలతో వాళ్ళ సమస్యలతో వస్తూ ఉంటారు. ఈ వస్తూ ఉన్న వాళ్ళని, వాళ్ళ తరపున అడ్వకేట్స్, లాయర్స్ వాళ్ళ సమస్యల్ని ఆ పైన కూర్చున్న వరకు చెప్తూ ఉంటారు. వారి పేరు జడ్జి. ఆ జడ్జి గారు వీటిని సునిశ్చితంగా విని వాళ్ళ సమస్యల్ని తీరుస్తూ ఉంటారు. ఇది నా అవగాహన. 6వ క్లాస్లో నేను ఆ కోర్టు చూసినప్పుడు నా మనసులో పడిన అవగాహన, సో ఐ వాంట్ టు బికమ్ ఏ జడ్జ్, జ్యుడిషియల్ ఆఫీసర్. అది నా లక్ష్యం. ఈ లక్ష్యంలో ఏమైపోయేదంటే, ఆ రోజుల్లో ఈ లా కాకుండా ఏ సబ్జెక్ట్ చూసినా ఇది ఎందుకు చదవాలి అర్థమయ్యేది కాదు నాకు. ఇది ఎందుకు ముఖ్యం, ఇది నాకు తర్వాత ఎలా ఉపయోగపడుతుంది నాకు తెలిసేది కాదు. లా మాత్రమే నాకు ఇష్టం. లా అనే పదం ఎక్కడ దొరికినా, లాయర్ అనే వాళ్ళు ఎక్కడైనా కనిపించినా, కనీసం కోర్టు సిబ్బంది కనిపించినా వాళ్ళని ప్రశ్నలు అడగకుండా ఎప్పుడూ వదిలేదాన్ని కాదు. ఈ క్రమంలో 7 లేదా 8వ క్లాస్ ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ చుట్టాలు వచ్చారు మార్కాపురం నుంచి. మార్కాపురం కోర్టులో ఆ చుట్టాలు ఒక అటెండరు. అయితే ఇందాక చెప్పానుగా మీకు, కోర్ట్ అనే పదం, లా అనే పదం, అవి ఏమున్నా సరే నా మనసులో బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉండేదాన్ని. నేను అడిగాను వారిని, అంకుల్ నాకు ఆ జడ్జిని ఇట్లా చూస్తూ ఉన్నాను కోర్ట్ హాల్లో, కానీ నాకు ఆ జడ్జి బ్యాక్ సైడ్ ఏముంటుంది అది చూడాలని ఉంది, అక్కడ ఏముంటుంది అసలు అది నాకు చూడాలని ఉంది. ఎలా, నేను కోర్టుకు వెళ్ళొచ్చా, లోపల ఏముంటుందో, ఏం జరుగుతూ ఉంటుంది అక్కడ, ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది నాకు చూడాలని ఉంది అని అంటే, ఆయన మీరు నమ్మరు, ఇంత చిన్న స్లిప్, ఆయన పేరు, ఆ అటెండర్, ఆ ఊరు, అది రాసి ఈ స్లిప్ తీసుకొని వెళ్ళు కోర్టుకి, అప్పుడు వాళ్ళు చూపిస్తారు నీకు అని చెప్పారు. ఆ స్లిప్ తీసుకొని ఒక ఆదివారం రోజు, దీనికి ఎవరు అనుమతి అక్కర్లా, ఎవరు తోడు అక్కర్లా, ఏమక్కర్లా, ఆ కోర్టుకి వచ్చేసి, బాగా గుర్తు నాకు, ఇటువైపు మన క్వార్టర్స్ ఉంటాయి కదా ఇప్పుడు, జడ్జెస్ క్వార్టర్స్, ఆ గేట్ దగ్గరికి వస్తే కోర్టు గార్డ్ డ్యూటీలో, ఇప్పుడు తెలుసు అప్పుడు తెలీదు, గార్డ్ డ్యూటీ చేసే ఒక కోర్టు సిబ్బంది ఉన్నారు. వారికి తీసుకెళ్ళి, ఇది రికమెండేషన్ అనమాట నాకు ఆ కోర్టు చూపించడానికి. సో ఈ రికమెండేషన్ స్లిప్ని వారికి ఇచ్చి, అంకుల్ నాకు కొంచెం కోర్టు అంతా చూపిస్తారా, నేను ఎప్పుడు ఆ కోర్టు హాల్లో నుంచోనే దూరంగా జడ్జి గారిని చూస్తున్నాను, కానీ ఏముంటుంది అసలు మీ దానిలో, నేను ఎప్పుడు చూడలేదు కదా, నాకు చూపిస్తారా అంటే, ఆయన ముచ్చట పడిపోయి తీసుకుపోయి అంతా చూపించి, ఆ పీడిఎం కోర్టు జడ్జి గారి చేంబర్ నేను అప్పుడు చూసా. ఆ చేంబర్ ఏంటి, ఏముంటుంది, జడ్జెస్ ఎలా వస్తారు, ఎలా పనిచేస్తారు, ఎలా ఉంటుంది అని.
అంటే నాన్న నీకు చెప్పేది ఏంటి అంటే మన లక్ష్యం మనకొక క్లారిటీ ఉన్నప్పుడు అది వెళ్ళే మార్గం మనం గట్టిగా దాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఈ అవరోధాలన్నీ అధిగమిస్తాము. అనుకూల ప్రతికూల వాతావరణాలని కూడా వాటికి లొంగకుండా వంగకుండా ముందుకి మనం సాగుతాము. అది నేను ఈ విషయంగా చెప్పాలనుకుంది. ఇట్లా ఈ క్రమంలో చదువుకుంటూ వచ్చాను. ఇందాక వక్తలందరూ చెప్పారు ఈ లాలో యూనివర్సిటీ ఫస్ట్ ఇవన్నీ. నేను చెప్పాను కదా నాకు లక్ష్యం ఆ లా కదా ఇష్టం. ఆ లాలో మాత్రం ఏ మాత్రం స్కోప్ లేకుండా, ఏ రకమైన అనాసక్తి లేకుండా చాలా ఇష్టంగా చదువుకునేదాన్ని. అందుకే అది వచ్చింది. అందులో కూడా ఇంకొకటి, తల్లిదండ్రులు మనకు వాళ్ళు తిన్నా తినకపోయినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల ఈతి బాధలున్నా, ఏ పిల్లలైనా కానీ చక్కగా గొప్పగా చూసుకోవాలని అనుకుంటారు. తల్లిదండ్రులకి పిల్లలు తిరిగి ఇవ్వగలిగేది ఏంటి అని అంటే ఆ గొప్ప వ్యక్తిత్వంతో ఆ పిల్లలు ఎదగడం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే కాదు, పుత్రుల ఆ జనుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహము పొందుర సుమతి. అంటే పుత్రుడు అంటే అబ్బాయిని కాదు, అమ్మాయి అయినా ఎవరైనా. ఏంటి అని అంటే ఇక్కడ అబ్బాయిలందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఈ జెండర్ విషయానికి వస్తే ఒకళ్ళు ఎక్కువ అసలు కానే కాదు. కానీ ఒక జెండర్ని ఇంకో జెండర్ అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ ది అదర్ జెండర్, ఇది ఒకటే సమస్య. కానీ ఒక జెండర్ ఎక్కువ ఒక జెండర్ తక్కువ అనేది కానే కాదు. కమింగ్ బ్యాక్ టు అవర్ కాన్స్టిట్యూషన్. ఎందుకు ఈ కాన్స్టిట్యూషను, ఎందుకు మనం ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలని చదువుకోవాలి. ఇప్పుడు నేను మీ ముందున్నాను కదా, నన్ను అందరూ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక హైకోర్టు జడ్జిగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ హైకోర్టు జడ్జిగా నేను అవ్వడానికి ఏంటి అర్హతలు, నేను ఎలా అయ్యాను, ఎవరు నన్ను నియమించారు, ఎవరు నా యొక్క దీన్ని చూశారు, నా ఫైల్ని ఎవరు ఇచ్చేశారు, ఏంటి అర్హతలు, నా యొక్క నేను చేసే పనికి, నేను చేసే జడ్షిప్కి నాకు రిటైర్మెంట్ ఏంటి, నా అర్హతలు ఏంటి, అన్నీ ఎక్కడ ఉంటాయి? కాన్స్టిట్యూషన్లోనే ఉంటాయి. 214 అధికరణ అక్కడి నుంచి చూడండి, కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉండాలని, హైకోర్టు అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని, హైకోర్టు జడ్జెస్ని ఎవరు నియమించాలని, ఇవన్నీ కూడా వరుసగా అందులోనే ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇందాక మనం ఫండమెంటల్ రైట్స్ అని మాట్లాడుకున్నాం. ఎందుకు ఫండమెంటల్ రైట్స్ మనం తెలుసుకోవాలో అంటే ఆర్టికల్ 13 ఆర్టికల్ 13 కనుక ఒకసారి మీరు చూడగలిగితే చట్టాలు చాలా వస్తాయి కదా. ఏ చట్టాలైనా సరే ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఉంటే ఆ చట్టాలు పనికిరావు అని ఎవరు చెప్తున్నారు? రాజ్యాంగం చెప్తోంది. మరి అలాంటి చట్టాలు మాకు కోర్టు ముందుకు వస్తాయి. కోర్టు ముందుకు వచ్చినప్పుడు అలాంటి చట్టాలు చెల్లనేరవు. అవి అల్ట్రా వైట్స్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. సో వాటిని కొట్టివేయడం జరుగుతుంది. అందుకు మనకు ప్రాథమిక హక్కుల్ని తెలుసుకోవడం అనేది మనకు చాలా అవసరము. అయితే విద్యార్థుల సవాళ్ళలో మొదటిది సమాజాన్ని అర్థం చేసుకోవడం. సమాజం అంటే ఎవరు? సమాజం అంటే ఎవరు? కొంతమంది వ్యక్తుల సముదాయమే సమాజం. మనకు పుట్టినప్పుడు మనకి ఇల్లే ఒక సమాజం, కొంచెం పెరిగిన తర్వాత స్కూల్ ఒక సమాజం. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అయిపోయినాక మనం మన ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు మనం సమాజంలో ఒక వ్యక్తిగా ఉంటాం. ఇక్కడ మనం చదువు గురించి చాలాసార్లు
చెప్పుకున్నాం. ఇప్పుడు నా ముందు వక్తలు కూడా చాలా చెప్పారు చదువు గురించి. నేనేం చెప్తున్నానంటే చదువు గురించి, నువ్వు ఇంజనీర్ అవ్వు, ఓ జడ్జ్ అవ్వు, ఒక యాక్టర్ అవ్వు, ఒక లాయర్ అవ్వు, ఇంకేదన్నావు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వు, ఏమన్నావు. కానీ చదువు అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి. చదువు అంటే ఏంటి అని అంటే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడమే చదువు. స్వామి వివేకానంద మర్చిపోకూడదు. ఆ వ్యక్తిత్వం లేని మనిషి వీటిట్లో నేను చెప్పిన దాంట్లో ఎలాంటి పదవుల్లో ఉన్నా కూడా ఉపయోగం లేదు, సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదు. వ్యక్తిత్వం అంటే ఏంటి? వ్యక్తిత్వం అంటే డిస్పోజిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ అన్నారు. దొంగతనము ప్రత్యక్షంగా చేయడం కాదు, దొంగతనం చెయ్యాలి అని నా మనసులో కూడా అనిపించకపోవడం. క్లాస్లో టీచర్ ఉంటేనే కామ్గా ఉంటాం కాదు, క్లాసులో టీచర్ లేకపోయినా కామ్గా ఉంటాం. అంటే మనల్ని ఒకళ్ళు చూస్తున్నా, మనల్ని ఒకళ్ళు చూడకపోయినా, మన మీద ఎవరైనా పెత్తనం చేస్తున్నా చేయకపోయినా, ఎవరి సూపర్విజన్లో ఉన్నా ఉండకపోయినా ఒకే రకంగా మనం ప్రవర్తించడం మన యొక్క వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిత్వాన్ని కనుక మనం విద్యలో పెంపొందించుకోకపోతే A² + B² ఎంత అంటే ఉపయోగమేం లేదు సమాజానికి. నేను చెప్పాలనుకుంటోంది ఇది. ఈ వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే నిర్మించుకుంటారో, ఈ పునాది ఎప్పుడైతే మంచిగా ఉంటుందో ఆ పునాది దేశానికి ఉపయోగపడుతుంది. ఇందాక కృపాచార్యులు గారు చెప్పారు, మీరు భవిష్యత్ తరం మీది, మీరు మంచి వ్యక్తిత్వం లేకపోతే నా దేశం ఎలా ఉండబోతోంది అనే ఆవేదన నాకుంటుంది. మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్ ఇవన్నీ ఎంత ముఖ్యమో వీటన్నిటికంటే 100 రెట్లు ముఖ్యం మనిషి యొక్క వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వాన్ని చదువు ద్వారా పెంచుకోండి. చదువు విషయానికి వస్తే ఇందాక మనం అనుకున్నాం, ఇందాక ఒక వక్త మాట్లాడుతూ మన ఫ్రెండ్ కార్లో వెళ్తూ ఉంటే, మనం వేరే చిన్న వెహికల్లో వెళ్తుంటే మనకు ఒక అసూయ వస్తుందని. ఇది మా గురువు గారు చెప్పారు. ఎవడికో బెంజ్ కారు ఉందట, ఆ బెంజ్ కారు ఉంది, వాడికి బెంజ్ కారు ఉంది, వాడికి బెంజ్ కారు ఉంది, వాడికి బెంజ్ కారు ఉంది అంటే ఆ కారు రాకపోగా నీకు వచ్చేది ఏంటంటే రోగాలు అని. సో అలా వస్తు విషయాల్లో, మెటీరియల్ థింగ్స్లో ఇలాంటి అసూయ ఉండొద్దు. కానీ ఒక దాంట్లో మాత్రం అసూయ ఉండాలి. స్పర్ధయే వర్ధతే విద్య. చదువులో మాత్రం ఇదిగో వెంకట్ 90 మార్కులు తెచ్చుకున్నాడు, చదివాడు, నేనెందుకు చదవకూడదు, నేనెందుకు చదవలేను. వెంకట్కి నేను చెప్తా కబుర్లు, వెంకట్కి వాళ్ళ అమ్మ నాన్న టీచర్లు, వెంకట్ ఇంటికి రాగానే వాళ్ళు కూర్చోబెట్టి చదివిస్తారు. మా అమ్మ చదివించదు, మా అమ్మకి చదువు రాదు, అక్షరం రాదు, కాబట్టి నాకు 80 మార్కులే వస్తాయి. నో. ఓ గొప్ప వ్యక్తి రాబిన్సన్ అని ఆయన చెప్తాడు, నువ్వు చెప్పే ఏదైనా కానీ నాకు ఇది ఉంటే అది అయ్యేదాన్ని, అది ఉంటే ఇది అయ్యేదాన్ని, ఇది లేకపోతే అందుకు అవ్వలేదు, అది ఉంటే ఇది అవ్వాల్సిందే, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయ్యారు, ఇవన్నీ నాకు లేవు కాబట్టి నేను అవ్వలేదు. ఇవన్నీ కూడా మనం చెయ్యలేని వ్యవహారాలని, మన బద్ధకంతో మనము వదిలేసుకున్న వ్యవహారాలని మనకి మనం తృప్తి చేసుకోవడం కోసం మనకి మనం చెప్పుకునే సమాధానాలు తప్ప ఇవి ఎక్స్క్యూజులు కాదు. ఆయన చెప్తాడు 100 రీజన్స్ ఉండొచ్చు, కానీ ఇవి ఏవి కూడా ఎక్స్క్యూజ్ కాదు. ఎందుకు అంటే మీరు మన దేశంలో
అతి కష్టమైన పరీక్షలు కనుక చూస్తే, చాలా గొప్ప గొప్ప ఉద్యోగాల్లోకి వెళ్ళే స్థితుల్ని కనుక చూస్తే, సివిల్ సర్వీసెస్లో కానీ ఏదైనా కానీ చూస్తే, అందులో ఉండే వ్యక్తులందరూ కూడా అతి సాధారణమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇది ఎక్కువ పర్సెంట్. ఎందుకంటే సక్సెస్కి 2 మార్గాలు. సక్సెస్ ఇద్దరికే వస్తుంది. ఏంటది అంటే, బాగా స్ట్రగుల్ ఉన్నప్పుడు సక్సెస్ ఈజీగా వస్తుంది. ఇందాక నువ్వు చెప్పావు కదా నాన్న, ఇన్స్పిరేషన్ ఇలాగే ఉంచుకోవాలి అంటే నువ్వు ఫ్యాన్ కింద కూర్చొని చదవద్దు, నువ్వు ఏసీలో కూర్చొని చదవద్దు. మీ ఇంట్లో 2 గదులు ఉంటే నీకు సక్సెస్ చక్కగా వస్తుంది. ఒకే గది ఉంటే అంతకంటే ఎక్కువగా వస్తుంది. నీకు ఈ ఒక్క గది కూడా లేకుంటే ఒక చుట్టాల ఇంట్లో కనుక ఉండి వాళ్ళ ఇంటూ పంచులో ఉండి కనుక చదువుకుంటే సక్సెస్ అతి సులువుగా వస్తుంది. అలా పొందిన వాళ్ళే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన గురించి మనము చెప్పడానికి కూడా మనకు ఇది కాదు, ఎంతో గొప్ప వ్యక్తి. వారే కాదు, ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం ఒక మాట చెప్తారు. మనం ఇలా చెప్పాను కదా ఇందాక రీజన్స్. ఎంతసేపటికి వెంకట్కి మార్కులు అందుకొచ్చాయి, గోపికి మార్కులు ఇందుకొచ్చాయి, విజయకి మార్కులు అందుకొచ్చాయి. ఏంటి, మనకి మనం సమర్థించుకోవడం మనం చేయని పనుల గురించి. అయితే అబ్దుల్ కలాం గారు వారి యొక్క దీనిలో వింగ్స్ ఆఫ్ ఫైర్ చూసే ఉంటారు మీరు. చిన్న చిన్న పుస్తకాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. దానిలో షేర్ చేస్తారు. వారు మన దేశానికి ప్రెసిడెంట్గా చేశారు కదా. వారి యొక్క స్వీయ చరిత్ర చూడండి, వారి బ్యాక్గ్రౌండ్ చూడండి, వారి తల్లి తండ్రి చూడండి, ఎలా చదువుకున్నారో చూడండి. వారు అంటారు, ఇవి జరిగాయట గేమ్స్, ఒలింపిక్స్ జరిగినప్పుడు అదర్వైజ్ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, కొన్ని వైకల్యాలతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సపరేట్గా జరుగుతుంది. ఆ జరిగినప్పుడు వచ్చినప్పుడు వారు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం చాలా బాగా చెప్పారట, మంచి సందేశాన్ని ఇచ్చారట. వారు మనోబలం అనేది చాలా గొప్పది, శరీరంలో ఉండే ఇవేం కాదు, మనోబలం చాలా గొప్పది, మీ అందరిలోనూ అది ఉంది. అట్లా వారు ఒక సందేశాన్ని ఇచ్చారట. ఒక పర్షియన్ అతను చెప్పాడట, ఆ పర్షియన్ లాంగ్వేజ్లో అతనికి కాళ్ళు 2 లేవట. అతను చెప్పాడట, నాకు కాళ్ళు లేకపోవడం వల్ల నాకెంత గొప్ప విషయం అంటే ఎవరికి నేను మోకరిల్లక్కర్లేదు. అది రాజైనా సరే, దేశానికి ప్రెసిడెంట్ అయినా సరే నేను మోకరిల్లాల్సిన అవసరం లేదు. చూడండి, ఆ ఆత్మవిశ్వాసాన్ని చూడండి, ఆత్మ బలాన్ని చూడండి, అతను సాధించలేనిది ఏముందో చూడండి, ఏమీ లేదు. అతను ఏదైనా కూడా సాధించగలడు. మరి ఇప్పుడు మన ఇన్స్పిరేషన్ని ఉంచుకోవాలా, ఇప్పుడే వదిలేసేయాలా? నేను చిన్నప్పుడు ఈ బాబు అడిగిన డైలాగ్తో, చిన్నప్పుడు ఇంగ్లీష్ బాగా రాదు, బాగా చిన్న ఇంగ్లీష్ పదాలు ఏం రాదు. ఆ టైంలో ఎరైజ్ ఎవేక్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ అనే మాటని చూసి చాలా ప్రభావితమైన, అర్థం తెలియదు కానీ అందులో స్టాప్ నాట్ అనే మాట భలే నచ్చింది. ఎరైజ్ అంటే ఓకే, సూర్యుడు తూర్పున వస్తాడు, సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటారు కదా, ఓకే రైజ్ అవ్వాలి గమలా, స్టాప్ నాట్ ఆగకూడదు గమలా, ఇట్లాగే తెలుసు, బాగా అర్థం తెలీదు. కానీ తర్వాత ఒక మాస్టర్ గారిని అడిగాను నేను, ఏంటండి దీని అర్థం ఏంటండి, ఈ మాట భలే బాగుంది, దీని అర్థం ఏంటి అని అడిగాను. ఆయన చక్కగా చెప్పారు నాకు. ఆ మాటలు ఇంకా 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 నా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. ఎరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ రీచ్డ్ మై గోల్. ఒక జడ్జ్ అవ్వాలనుకున్నాను, అది జీవితంలో, ఎందుకంటే ఒక సక్సెస్ అనేది కంటిన్యూస్ జర్నీ.
ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఒక 10 పుస్తకాలు చదవాలి, 20 పుస్తకాలు చదవాలి, లేకపోతే 30 పుస్తకాలు చదవాలి, పరీక్ష రాయాలి, అయిపోయింది. ఇంకా బాధ్యత పెరిగిన కొద్దీ, ఇంకా పైకి వెళ్ళిన కొద్దీ ఈ కష్టాన్ని ఇంకా ఎక్కువగా పడాలి. ఒక పబ్లిక్ సర్వెంట్ 24 గంటలు పబ్లిక్ సర్వెంటే. మీరు విన్నారా ఎప్పుడైనా కోర్టులు అర్ధరాత్రి పనిచేయడం, తెల్లవారుజామున సిట్టింగ్స్ పెట్టడం విన్నారా? హౌస్ మోషన్స్ బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటాయి. చూసారా ఎప్పుడైనా? ఎవరిదైనా ఉరిశిక్ష వేశారనుకోండి, ఆ ఉరిశిక్ష కోర్టు వాయిదాల దాకా ఆగదు కదా. అలాంటప్పుడు దాని గురించి చెప్పాల్సి వస్తుంది, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. సో అర్ధరాత్రి తెల్లవారుజామున అలా కూడా కోర్టులు నడిపిన సందర్భాలు ఉంటాయి. అయితే ఇక్కడ జస్టిస్ పిఎన్ భగవతి గారు, వారు మన దేశానికి, మన అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు. వారు చేసిన అద్భుతం ఏంటో తెలుసా అండి? మళ్ళా మనం కాన్స్టిట్యూషన్కి వెళ్దాం. ప్రాథమిక హక్కులు అన్నాను కదా, ఆ రోజున ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అయితే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి మనుషులు రావచ్చు. కానీ ఎవరు రావచ్చు? అది ఎవరికైతే నష్టమైందో వాళ్ళే రావచ్చు. అంటే దాన్ని ఏమంటారంటే లోకస్ స్టాండీ అంటారు. నువ్వు క్వశ్చన్ చేసే అర్హత ఉండాలి అంటే నువ్వు అలాంటి విక్టిమ్ అయి ఉండాలి అని. మరి భగవత్ సరే, అది ఎలా చేయాలి? ఓ పిటిషన్ వేయాలి కదా. పిటిషన్ వేయాలి అంటే మనకు రావాలి కదా, ఒక లాయర్ గారిని కలవాలి కదా, వారికి ఫీజు ఇవ్వాలి కదా, ఇవన్నీ తయారవ్వాలి కదా, వేయాలి కదా. ఈ లోపల నీకు ఉల్లంఘన కలిగింది ఏంటి? ప్రాథమిక హక్కు, ప్రాథమికంగా ఉండవలసిన హక్కు. సో వారు ఏం చేశారంటే, ఒక పోస్ట్ కార్డు మీదైనా సరే ఒక బాధని కనుక రాస్తే, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అయితే హైకోర్టు అయినా, ఆనరబుల్ సుప్రీంకోర్టు అయినా ఆ కార్డునే ఒక రిట్గా స్వీకరించి న్యాయం చేయడం, ఇది ఎంత గొప్ప విషయం. జస్టిస్ పిఎన్ భగవతి గారు, అలాగే విఆర్ కృష్ణయ్యర్ గారు, మీరు విన్నారా? వారి పేర్లు విన్నారా? గొప్ప మహానుభావులు వారు. ఒక పోస్ట్ కార్డుతో ఈరోజు ఇక్కడ హైకోర్టులో కూడా అంతే, నిజంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కనుక అయితే ఒక పోస్ట్ కార్డుని రిట్గా స్వీకరించడానికి ఒక మార్గం ఉంది అనే విషయాన్ని వారు ఆవిష్కరించడం జరిగింది. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషన్, అలాగే హైకోర్టులో మనకు వేసే రిట్స్కి ఆర్టికల్ 226. అయితే ఈ సమాజం గురించి మనం అనుకునేటప్పుడు మన అభిప్రాయాల్ని చాలాసార్లు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరు. మనం మంచి విషయమే చెప్తాం, అర్థం చేసుకోరు. కోపం వస్తూ ఉంటుందా? వస్తుంది. కానీ ఆ కోపం ప్లేస్లో కనుక ఓర్పు ఉంటే, ఓపిక ఉంటే సమాజం దాన్ని హర్షిస్తుంది. ఈరోజు కాకపోయినా రేపు హర్షిస్తుంది. మనలాంటి వాళ్ళే కదా సమాజంలో. నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు చెప్పింది నీకు అర్థం కాల. ఏమన్నా సమాజం అంటే ఒక మిషన్ కాదు కదా, ప్రాణాలతో ఉన్న మనుషులు కదా. సో ప్రతి మనిషి కూడా యూనిక్ కదా, ఎవరికి వాళ్ళే. ఇందాక చెప్పారు వక్తలు, ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కాదు, మీకు మీరే మీలోనే ఉంది ఆ శక్తి. ఆ శక్తిని మీరు గ్రహించుకోండి చెప్పారు కదా. సో ఇట్లా గాంధీజీ అంటాడు, ఒక చెట్టుకి అనేక ఆకులు ఉంటాయి కదా, ఒక ఆకుని పోలి ఇంకొక ఆకు ఉండదు. ప్రతి ఆకుకి వైవిధ్యం ఉంటుంది, ఎందుకంటే అది మిషన్తో వస్తున్న ఆకులు కాదు కనుక. సో సమాజంలో కూడా సహజం మనం చెప్పింది ఇంకొకరికి అర్థం కాకపోవడం, మనం చెప్పిందే వేదం అని మనం అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా
మామూలు విషయాలు. వీటిని గురించి మనిషి విరక్తి చెందిపోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఒకసారి మనసుని సంతోషంగా ఉంచడం, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కష్టమైన సుఖమైన దీనికి ఒకటే మంత్రం. ఇదిగో 3వ మెట్టు. దిస్ టూ షల్ పాస్. దిస్ టూ TOO2 షల్ పాస్. కాలం చేసే అద్భుతం ఏంటంటే కష్టాన్నైనా సుఖాన్నైనా అట్టే ఉంచుదు. ఏమా? కాలం చేసే అద్భుతం అది. సో దీస్ టూ షల్ పాస్. నాకు ఈ గంటలో ఇన్స్పిరేషన్ లేదు, ఈ గంట కూడా తొలగిపోతుంది, నేను మళ్ళా నన్ను తట్టుకొని లేవాలి. నేనివి మీకేదో ప్రవచనంలా చెప్పట్లేదు, నేను చేశాను. నాకు కూడా అలాగే ఉండేది, నీలాగే ఉండేది. 2 ఆప్షన్స్ ఉండేవి. హాయిగా కంఫర్టబుల్గా ప్రశాంతంగా ఉండడం, లేదు చాలా కష్టపడి నా ఉద్యోగం కోసం నేను పరీక్షలు రాసి వచ్చాను, సో వాటి కోసం చాలా కష్టపడ్డం, లేకపోతే ప్రశాంతంగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడం. అంటే మార్నింగ్ లేవడం, ప్రశాంతంగా ఉండటం, టైంకి తినడం, హాయిగా పడుకోవడం, మంచిగా టీవీ సీరియల్స్ చూడడం, సాయంత్రం సినిమాలకు వెళ్ళడం, పిల్లల్ని ఆడించుకోవడం, ఇవి. సో ఒక కంఫర్టబుల్ లైఫ్, ఒక కష్టపడాల్సిన ఇది. ఆప్షన్ ఎవరిది? చాయిస్ ఎవరిది? నాదే. ఆ చాయిస్ నాదే. కష్టపడాలా వద్దా అనే చాయిస్ నాదే. ఇందాక చెప్పా, సక్సెస్ అనేది కష్టంలో నుంచి అతి సులువుగా వస్తుంది. అదే కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు సక్సెస్ రావడం చాలా కష్టం. నేను చెప్పాను కదా, నేను అప్పుడు కంఫర్ట్ జోన్లో ఉన్నా. మరి ఎలా రావాలి ఈ సక్సెస్ అంటే, నేను ఒక పని చేసేదాన్ని, మీకు అది నేను షేర్ చేస్తున్నా. సరే, ఇలా ప్రశాంతంగా హాయిగా ఇలా గడిపేస్తే ఓకే. కానీ నేను అనుకుంది నేను సాధిస్తే, ఇప్పుడు ఈరోజు నేను ఎక్కడున్నాను? ఈరోజు నేను ఒక స్టేజ్ మీద ఒక గౌరవప్రదమైన ఒక పదవిలో ఉన్నాను. సో ఇది ఎలా ఉంటుంది అనే డ్రీమ్ నాకు ఆ రోజు అర్థమైంది కనుకనే నేను కష్టపడే ఆప్షనే ఎన్నుకున్నాను. అందుకు నేను ఏం చేసేదాన్ని అంటే, నిజంగానే ఫ్యాన్ ఉన్న రూమ్లో కానీ కూడా చదువుకునేదాన్ని కాదు. ఎందుకంటే నీకు ఏసీ పెట్టుకున్నావు, ఫ్యాన్ పెట్టుకున్నావు, అన్నీ పెట్టుకున్నావు, చక్కగా పుస్తకం తీసావు, 2 పేజీలు చదవగానే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. వెరీ గుడ్. కాబట్టి నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కష్టం ఉండాలి. కష్టం ఉండాలంటే ఏం చేయాలి? గాలి అప్పుడప్పుడు రావచ్చు, అప్పుడప్పుడు రాకుండా, అట్లా చక్కగా పైకి వెళ్ళిపోయి మేడ మీద, మెట్ల మీద, అటు ఇటు ఏదో ఒక దగ్గర కూర్చొని చదువుకుంటే మనకు పుస్తకము, అందులో ఉన్న విషయము బుర్రలోకి వెళ్ళడము, ఇదే తప్ప మనకు నిద్ర పొరపాటున కూడా రాదు. మరి మత్తు వదలరా అని మీరు సినిమాలు చూశారు కదా, ఆ మత్తు వదిలినప్పుడే మనకు మంచి ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం, నలుగురికి సమాజంలో ఉపయోగపడగలుగుతాం. సో అది ఒకటి. ఇప్పుడు సంతోషం అనేది ఒక వస్తువులో ఉంది అనుకుంటే, ఒకసారి ఆ వస్తువు, ఇప్పుడు చాక్లెట్ నాకు సంతోషాన్ని ఇస్తుంది, అదే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాక్లెట్ సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. ఇలా అనేక ఎగ్జాంపుల్స్. ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, దే ఆర్ ఇన్ లవ్. సో వాళ్ళకి ఎంత అన్కంఫర్ట్ ఉన్నా ఆ రిలేషన్ సంతోషాన్ని ఇస్తుంది. అదే ఒక మ్యారీడ్ కపుల్ ఉన్నారు, రోజు డిస్ప్యూట్స్, రోజు గోలగోలు పడుతూ ఉన్నారు, మంచి ఇంట్లో ఉన్నారు,
అసలు వాళ్ళ పరుపు చూస్తే కనుక అదే 1 కోటి రూపాయలు ఉంటుంది. అలాంటి ఇంట్లో ఉన్నారు, కానీ అక్కడ హ్యాపీనెస్ లేదు కదా. సో ఇట్లా వస్తువులతో ఉండదు హ్యాపీనెస్ ఎప్పుడు మనలోనే ఉంటుంది. ప్రియమైన విద్యార్థులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు హీరో అంటే జెండర్ తేకండి, హీరో అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఈ క్లారిటీ తీసుకోండి. మీరు హీరో అయినా జీరో అయినా అది మీ వల్లే. మీ తల్లిదండ్రులైనా గురువులైనా ఎవరైనా అందరూ పైనుంచి మీకు సహాయం చేసేవాళ్ళు, మీలో ఇన్స్పిరేషన్ నింపాలని ప్రయత్నించే వాళ్ళు తప్ప చెయ్యవలసింది మీరే రెస్పాన్సిబుల్. మీ యొక్క స్థితికి మీరే రెస్పాన్సిబుల్. అలా కాకుండా నేను ఇందాక చెప్పాను కదా, విజయ్కి అందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, నాకు అలా అయితే నాకు మ్యారేజ్ చేశారు కాబట్టి నాకు ఇది సాధించలేకపోయాను, పిల్లలు పుట్టారు అందుకు నేను అస్సలే కాదు. ఎంతోమంది ఇలాంటి అవరోధాలని పక్కకి నెట్టేసి లక్ష్యానికి చేసే మార్గము, ఈ 2 గోడలు చక్కగా కనుక ఉంటే ఇలాంటి అవరోధాలు లెక్కే కాదు. నాకు ఏమనిపిస్తుంది అనంటే, ఓటమి అనేది మనకేం శత్రువుల వల్ల ఓడిపోము, అది మనం శత్రువులకి చేతికి ఆయుధం ఇచ్చినట్టు మనం దాన్ని పెంచి పోషించి మన భయాన్ని రోజు ఎరువులు వేసి దాన్ని పోషించి మన ఎదుగుదలకి మనమే తల మీద మేకు కొట్టుకుంటున్నాం. ప్రియమైన విద్యార్థులారా, ఓటమిని జయించటానికి శత్రువులు ఆయుధాలు కాదు, భయాన్ని జయించండి, ఆత్మవిశ్వాసాన్ని మనిషి నిండా నింపుకోండి. ఆత్మవిశ్వాసంతో సాధించలేనిది ఏది కూడా లేదు. ఇక ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అని నేను ఆలోచించినప్పుడు నాకు ఫస్ట్ కనిపించిన ఛాలెంజ్ టెంప్టేషన్ ఇన్ లైఫ్. టెంప్టేషన్, ఆకర్షణ, చిన్నదానికి అందులో వలలో పడిపోవడం. తల్లిదండ్రులకి విద్యార్థులకి కలిపి ఒక చిన్న స్టోరీ ఉంది. కియారా అనే పాప 9th క్లాస్ చదువుతుంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఇంట్లో చాలా లగ్జూరియస్ లైఫ్ ఉంది. వాళ్ళ ఇంట్లో ఎక్కడంటే అక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కియారా ఇంటికి వస్తుంది స్కూల్ నుంచి, ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. కియారా చక్కగా సిస్టమ్ ముందు కూర్చుంటోంది, కాసేపు చదువుకుంటోంది. చదువుకున్నప్పుడు ఇందాక చెప్పారు కదా, నెట్ వాడాలి, ఇంటర్నెట్ వాడాలి, కరెక్ట్. ఆ నెట్లో కూడా మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే కియారా కూడా చాలా బాగా చదువుకునే అమ్మాయి. ఆమె యొక్క ప్రోగ్రెస్ కార్డులు చాలా అద్భుతంగా ఉన్నాయి. టీచర్స్ మెచ్చుకుంటున్నారు, తల్లిదండ్రులు సంతకాలు పెడుతున్నారు, అన్నీ అయిపోతున్నాయి. అయితే ఈ కియారాకి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అది ఆడో మగో కూడా తెలియని ఫ్రెండ్, తెలియదు కదా పాపం. కియారా మాట్లాడుతూ ఉంది, చేస్తూ ఉంది. కొన్ని రోజులు అయిపోయింది. కియారా 9th నుంచి 10th వచ్చింది. 10th వచ్చిన తర్వాత ఈ స్నేహం ఇంకా పెరిగిపోతూ ఉంది. ఈ స్నేహం ఎంతవరకు పెరిగింది అని అంటే, నీకు నాకు ఎటువంటి తేడా లేదు కదా, అంత ప్రాణమైన స్నేహం కదా మనది, ఇంకా నీకు నాకు ఎటువంటి తేడాలు కూడా లేవు అని చెప్పి ఇక ఈ కియారా ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం మొదలెట్టింది. కియారాకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు ఆ తెలియని కాదు, ఒక అనానిమస్ ఫ్రెండ్ దగ్గర ఉండిపోతూ ఉన్నాయి. ఒకానొక శుభముహూర్తం వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఒకానొక ముహూర్తం వచ్చింది. ఆ రోజున ఆ ఫ్రెండ్ ఏం చేశారంటే, కియారా నేను చెప్పింది జాగ్రత్తగా విను, నువ్వు బలానా టైంకి గన్నవరం వచ్చి ఫ్లైట్ ఎక్కి బాంబేకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది గన్నవరం నుంచి రా.
సో నువ్వు రావాలి. అమ్మో నేను రాలేను, మా అమ్మకి చెప్పాలి, నాన్నకి చెప్పాలి. నువ్వు అలా చెప్పాలా? అయితే నీ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయే, మరి ఇవన్నీ మరి నెట్లో పెడతానే, మీ నాన్నగారికి చక్కగా కాపీలు తీసి పంపిస్తానే, మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడ పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా కాపీలు తీసి పంపిస్తాను అని చెప్పారు. కియారాకి ఏం చేయాలో అర్థం కాలేదు, బుర్ర పోయింది. ఎలా? అమ్మ నాన్న, పరువు, ప్రతిష్ట, కుటుంబం అన్నీ అప్పుడు గుర్తొచ్చేసాయి కియారాకి. కియారా ఏం చేసింది? సరే అయితే నేను వస్తా అంది. ఇది నా పరువు అట్లా పోయే కంటే ఇది చాలా తక్కువగా పోవడం పరువు అనుకుంది. ఇంకా ఫ్రెండ్ అని నమ్మింది. బయలుదేరింది. గన్నవరం, ముంబై వెళ్ళింది. ముంబై వెళ్ళిన తర్వాత కియారాకి అసలు ఎవరితో మాట్లాడుతుందో కూడా తెలియదు. వెళ్ళింది. ఒకళ్ళు వచ్చారు, కియారాకి చెప్తూ ఉన్నారు, కియారా నువ్వు బలానా దగ్గర ఉండాలి, అప్పుడు నేను కలుస్తాను అని. వాళ్ళు ఎవరో తెలియదు. వచ్చారు, వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఒక ప్యాకెట్, ఒక 2 kgs ఉండే ప్యాకెట్ ఒకటి ఇచ్చారు. ఇచ్చి కియారా నువ్వు ఇక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళాలి, మెడ్రాస్ వెళ్ళి ఈ ప్యాకెట్ని అక్కడ ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి. కియారాకి ఇంకేమీ ఆప్షన్ లేదు, వినడం తప్ప 2 ఆప్షన్ లేదు. కుటుంబం, పరువు ఇవన్నీ ఏమవ్వాలి. సో కియారా ఎస్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కిచ్చారు. చెన్నై వెళ్ళింది. అక్కడ వ్యక్తికి ఆ 2 కిలోలు ఏమైతే ఇచ్చామో తెలియదు కూడా, ఇచ్చేసింది. ఇచ్చేయడంలో చక్కగా పోలీసులు రంగప్రవేశం చేశారు. చేసి కియారా మీద మంచి కేసు ఒకటి పెట్టారు. పెట్టినప్పుడు ఈవిడ బాధితురాలా ముద్దాయా? బాధితురాలు. బాధితురాలా లేకపోతే ముద్దాయా? ఇది మనందరికీ తెలుసు, ఈ స్టోరీ అంతా తెలుసు కాబట్టి మరి దీన్ని ఎలా నిరూపించాలి? దీన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము టెక్నాలజీని ఎంతగా వాడుకున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు క్షణక్షణం పొంచి ఉన్నాయి. అది ఒకటి తెలుసుకోవాలి. మనలో ఆత్మన్యూనత, అలాగే లెథర్జీ అనేవి మనం వాటిని అధిగమించాలి. నాకు చెప్పినట్టు స్పర్ధయే వర్ధతే విద్య అన్నాను. అసూయ అనేది చదువుకోవడంలో ఉండాలి. భవిష్యత్తుని గురించి ఒక ప్లాన్ చేసుకోవాలి. అవన్నీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక మంచి స్థాయికి, మనం అనుకున్న స్థాయికి, నేను చెప్తుంది ఉద్యోగము జీతం గురించి కాదు, ఒక గొప్ప వ్యక్తిగా మంచి వ్యక్తిత్వంతో ఎదుగుతారు. అలా మీరందరూ కూడా ఈ దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని, అలాంటి భవిష్యత్తుని చూడాలని 1000 కళ్ళతో ఆశిస్తూ సెలవు. ధన్యవాదాలు జ్యోతిర్మయ్య గారు. ఒక్కసారి ఈసారి మళ్ళీ జ్యోతిర్మయ్య గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రావాలని అందరూ హర్షధ్వానాలతోటి కోరుకుందాం. ఇప్పుడు 550 మార్కుల పైన వచ్చిన వాళ్ళకి మొమెంటోను క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మీకు లేట్ అయింది, మాస్టర్స్ కూడా వీళ్ళు 1 గంటకి అక్కడ ఫేస్ అటెండెన్స్ వేయాలి. ముందు గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ని పిలుస్తారు. ఎంత స్పీడ్గా వస్తే మీకు అంత స్పీడ్గా అయిపోద్ది. దయచేసి తొందరగా రావాలని కోరు.